హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి అరిసెలు మీరందరూ కూడా చూడాలని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నా. ఇక్కడ మేమైతే 2 కిలోస్ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం. అరిసెలు ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది రేషన్ బియ్యం కావాలి. రేషన్ బియ్యం తీసుకొని బాగా చెరుక్కోవాలి. అందులో ఏమన్నా మట్టి పిలకలు, ఒడ్లు అలాంటివి ఉంటే క్లీన్ అవుట్ చేసేసుకోవాలి. బియ్యం అంతా చెరిగేసిన తర్వాత అందులో వాటర్ పోసి 3 to 4 టైమ్స్ బాగా కడగాలి. అందులో ఉండే డస్ట్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు. అలా కడగంగానే బియ్యం చాలా వైట్ వచ్చేస్తాయి. అలా వచ్చిన బియ్యంలో వాటర్ వేసేసి 12 to 18 అవర్స్ బాగా నాననివ్వాలి. బియ్యం కంపల్సరీగా 12 నుంచి 18 అవర్స్ నానాల్సిందే. ఆ మధ్యలో ఎవ్రీ 6 అవర్స్కి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా వాటర్ చేంజ్ చేయడం వల్ల బియ్యం పులుపెక్కవన్నమాట. అలా 18 అవర్స్ నానిన బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ వేసి కాటన్ క్లాత్ పైన బియ్యం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల బియ్యంలో ఉండే ఎక్సెసివ్ వాటర్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ కాటన్ క్లాత్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. 10 మినిట్స్ ఆరిన తర్వాత ఆ బియ్యాన్ని మొత్తం కలెక్ట్ చేసేసుకొని ఒక క్యాన్లోకి వేసేసుకోండి. ఇంకా పిండి గిర్నికి వెళ్ళేసి మనం పిండి పట్టించుకొని రావాలన్నమాట. అలా పిండి పట్టించుకొచ్చిన పిండిని మనం జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల నూక, రవ్వ అలా ఏమన్నా ఉంటే మనం ఫిల్టర్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ పిండి మొత్తం జల్లించుకోవాలి. ఇక్కడ మనం 2 కిలోస్ రైస్ తీసుకున్నాం కాబట్టి బియ్యం తడిచిన తర్వాత దగ్గర దగ్గర 3.5 కిలోస్ అవుతాయన్నమాట. 3 కిలోస్ 3.5 కిలోస్ అవుతాయన్నమాట. ఈ పిండిని మొత్తం జల్లించేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఎప్పుడైనా అరిసెల పాకం పట్టేటప్పుడు పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే చాలా బెటర్ అన్నమాట. జల్లించుకున్న పిండిని ఇలా అదిమి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి తడి ఆరిపోకుండా ఉండిద్దన్నమాట. ఇంకా మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఈ పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం. మనకు ఇక్కడ కావాల్సిన బెల్లం ముద్ద బెల్లం అన్నమాట. ముద్ద బెల్లం యూజ్ చేయడం వల్ల అరిసెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ముద్ద బెల్లం కాస్త స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం 1.5 కిలో బెల్లం తీసుకున్నాం అన్నమాట. మనం 2 kgs ఆఫ్ రైస్ పోసుకున్నాం కాబట్టి బెల్లం మొత్తం బాగా దంచేసుకొని లేదా తురుముకోండి, మీ ఇష్టం అది. ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక 350 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి స్టవ్ ఆన్ చేసి. అలా కలుపుతూ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని ఒక టీ స్టెయినర్ హెల్ప్ తీసుకొని బెల్లాన్ని మొత్తం ఫిల్టర్ అవుట్ చేయాలి. చూడండి బెల్లం ఎంత బాగా కరిగిందో. అలా టీ స్టెయినర్ తీసుకొని బెల్లం మొత్తం ఫిల్టర్ అవుట్ చేసేస్తే డస్ట్ అలా ఏమైనా ఉంటే పోయిద్దని చెప్పేసి ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఫిల్టర్ అవుట్ చేసిన బెల్లం పాకాన్ని స్టవ్ మీద పెట్టాలి. అరిసెలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అరిసెల పాకం పట్టేటప్పుడు అటు ఇటు అయినా కానీ అరిసెలు చాలా గట్టిగా రావడం, లేదు అంటే చిల్లు పడడం ఇలా జరుగుతుంది. కంపల్సరీ అరిసెలు చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం చాలా బెటర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని బెల్లం పాకం అందులో వేసి చూస్తున్నాం అన్నమాట. బెల్లం పాకం ఉంటవుతుందా లేదా అని. ఇంకా ఇక్కడ బెల్లం పాకం అవ్వలేదు ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు. మళ్ళీ తిరిగి అది అందులో వేసేసి మళ్ళీ ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని మళ్ళీ బెల్లం పాకం వేసి మళ్ళీ చెక్ చేస్తున్నా. ఈసారి చాలా మంచిగా వచ్చింది. బెల్లం వేయగానే అలా ప్లేట్ కతుక్కోకుండా మంచిగా ఉంటైపోయి మనం ఎలా ప్రెస్ చేస్తే ఆ షేప్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మీకు క్లారిటీగా కావాలి అంటే ఆ బెల్లం పాకాన్ని ఇలా ప్రెస్ చేసిన బెల్లం పాకాన్ని పైకి తీసి ప్లేట్కి ఒకసారి కొట్టండి. టంగ్ అని సౌండ్ రాగానే ఇంకా మన బెల్లం పాకం రెడీ అయిపోయిందని మనం అర్థం చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు నువ్వులు ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేనైతే నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసుకున్న దాంట్లో ఇంకా ఇక్కడ మా మమ్మీ హెల్ప్ తీసుకొని మా మమ్మీ పిండి వేస్తుంటే నేను కలుపుతూ ఉన్నాను అన్నమాట. స్టార్టింగ్లో చాలా ఈజీగా అనిపిస్తుంది కలపడం, కానీ తర్వాత చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది.
స్టార్టింగ్ లూజ్గా ఉండిద్ది, తర్వాత బియ్యం వేసే కొద్దీ కొంచెం టైట్ అనిపించిద్ది. కానీ ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెసే అరిసెలు. కానీ ఇద్దరుంటే చాలా బెటర్ అరిసెలు చేసేటప్పుడు. ఇంకా ఇక్కడ పిండి మొత్తం ఆరిపోకుండా పైన కొంచెం నెయ్యి వేసి పెట్టేయండి. నేను ఇలా పిండి తీసుకొని చేతికి చూడండి, మనం ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోకి మెత్తగా అవుతుందా లేదా అని చెప్పి ఈ కన్సిస్టెన్సీకి రావాలి మనం పిండి మొత్తం యాడ్ చేసిన తర్వాత. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇక్కడ మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని ఒత్తి పెట్టుకోండి. బాగా ఒత్తిన తర్వాత బాల్స్ చేసేసుకోండి. బాల్స్ చేసేసుకున్న పిండిని ఇలా ఆయిల్ కవర్ పైన కానీ లేకపోతే బాదం ఆకు పైన ఇంకా అరిటాకు పైన అయినా ఇలా అరిసెని ఒత్తుకోండి, ఫింగర్స్కి ఆయిల్ అప్లై చేస్తూ. ఇలా చేసుకున్న తర్వాత అరిసెను తీసి ఆయిల్లో వేసి కాల్చుకోవడమే. చూడండి, ఆయిల్లో వేయంగానే అరిస పూరిలా పొంగిందనమాట. ఇలా పొంగినప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుందన్నమాట, పిండి పిండి ఉండకుండా. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోండి. కాల్చుకున్న అరిసెని తీసి ఆయిల్ ఒత్తే చెక్కతో ఆయిల్ మొత్తం ఒత్తేసుకోండి. ఎంతో టేస్టీ అయిన మా ఇంటి అరిసెలు మీరందరూ చూసేశారు కదా. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.